ఏంటి బిగ్ బాస్లో అన్న మారిందా అన్న? ఎవరు గెలిచేది ఎవరు ఓడేది అన్న మార్పు అంటే కొద్ది జరుగుతున్నాయి. ఇప్పుడు బిగ్ బాస్లో ఇప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నాం, మన ఎవరు గెలిచారో మన సస్పెన్స్ మారిపోయింది. అప్పట్లో బిగ్ బాస్ అంటే మనకు 5 వారాలు తెలిసిపోతున్న విన్నర్ కూడా అని. అసలు నిఖిల్ గెలుస్తాడా, గౌతమ్ గెలుస్తాడా, ఇవి ఎవరు ఎట్లా అర్థం. ఈ వీక్లోనేమో నిఖిల్ ఒక మాట అన్నా కూర్చోబోయే అంటాడు, అది నిఖిల్కి కొద్ది మైనస్ అయింది. తర్వాత ఇంకోటి మన గౌతమ్ అంటే నువ్వు అమ్మాయిలు వాడుకుంటున్నావు, అది ఇంకా పెద్ద పదం. ఇది ఒక వారం వీళ్ళకి ప్లస్ అవుతుంది, ఒక వారం వీరే ప్లస్ అయింది. కానీ అవునని కాదన్నా నిఖిల్ అయితే టాప్ ప్లేస్ ఉన్నాను. గౌతమ్కి నిఖిల్కి ఒక 600-400 ఓటింగ్ చేంజ్ ఉంది తప్ప పెద్ద ఒక 10,000-20,000 చేంజ్ ఏం లేదు. కానీ ఇది కూడా చెప్తున్నా టఫ్ ఫైట్ అన్న, అసలు చెప్పలేము. నిజంగా కప్పు ఎవరు నాగార్జున 2 చేతులు పట్టుకొని ఎవరు చేతి ఎత్తుతాడో అన్న కన్ఫ్యూజ్ అయితే ఇంకా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడన్న ఇప్పుడు నాగార్జున వస్తాడు వచ్చి నిఖిల్ తిట్టిన అనుకో, అప్పుడు ఏమవుతుంది, గౌతమ్ ఫ్యాన్స్ ఏం ఖుషి గారు గౌతమ్ ఫ్యాన్స్ అంటారు, అరే నిఖిల్ని కావాలని తిట్టిండు అంటే ఇండైరెక్ట్గా సింపతి గెయిన్ చేయాలని చూస్తున్నా అంటారు. గౌతమ్ తిట్టిన కూడా గౌతమ్ నిఖిల్ ఫ్యాన్స్ ఏం కూల్ గారు ఇండైరెక్ట్గా సింపతి గెయిన్ చేయడానికి సార్మా తిడుతున్న ఫీలింగ్ వస్తుంది. సో అవునని కాదన్నా ఇదైతే టఫ్ అయితే చెప్పలేకపోతున్నా. అసలు నిఖిల్ గెలుస్తాడా గౌతమ్ గెలుస్తాడా ఇవి అసలు చెప్పలేకపోతే. మేబీ చెప్తున్నా ఓటింగ్ అయితే 600-700 తప్ప డిఫరెన్స్ ఏం లేదు. ఎవరు గెలుస్తామని చెప్పినా. కానీ నాకైతే ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా అయితే నిఖిల్కి అయితే హై స్కోప్ ఉందన్న. ఎందుకంటే తనకి సీరియల్ బ్యాచ్ ఓటింగ్ పడుతుంది, నువ్వు అన్నాడు కదా పృథ్వీ ఓటింగ్ పడుతుంది, యష్మి ఓటింగ్ పడుతుంది. వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు వాళ్ళ ఫ్యాన్స్. చూడండి ఇక్కడ కన్నడ తెలుగు అని కాదు, మన బిగ్ బాస్ అనే వాళ్ళు చాలా జోన్ నుంచి కంటెస్టెంట్లు వస్తుంటారు. సో వాళ్ళని పట్టుకొని మాట్లాడగానే ఈ మధ్యలో ఒక నడిచిందని బాగా, అంటే కన్నడ వస్తే తెలుగు అనొద్దు. కానీ ఇప్పుడు మన పుష్ప వచ్చిందన్న, కన్నడలో మన కోసం బట్టలు దింపుకోరాడు. ఇక్కడ మన సినిమాను చూడాలి, బిగ్ బాస్ కంటెంట్ చూడాలి. కానీ ఈ జోనర్ తీసుకోవద్దని మనస్ఫూర్తి కోరుకుంటే నాకు స్పెషల్ అనిపించింది. అంటే కొద్దిగా అయితే డిఫరెన్స్ చేంజ్ ఉందన్న. ఓటింగ్ అయితే నిఖిల్కి గౌతమ్ చేంజ్ ఉంది. గౌతమ్కి ఏమో కొద్దిగా మన వైల్డ్ కార్డ్ బ్యాచ్ అని అంటారు, వాళ్ళేమో ఓజే క్లాన్స్ అంటారు. కానీ ఓటింగ్ అయితే కొద్దిగా డిఫరెన్స్ అయింది 100%. నాకు ఇన్ఫర్మేషన్ పరంగా నిఖిల్ అయితే కుట్టే ఛాన్స్ అయితే ఎక్కువ క్లియర్గా అనిపిస్తుంది. గౌతమ్ కూడా మెయిన్ మైనస్ డిసడ్వాంటేజ్ ఎంత 5 వారాల తర్వాత వచ్చిండు, వైల్డ్ కార్డ్ వచ్చిండు అన్న ఫీలింగ్. ఒకవేళ గౌతమ్ కూడా ముందు 5 వారాలు అంటే వీళ్ళతో పాటుగా ఫస్ట్ వచ్చుంటే మాత్రం ఈ రకంగా ఉండకపోయింది, 100% గౌతమ్ విన్ అయ్యేవాడు. కానీ వైల్డ్ కార్డ్ వచ్చిండు అన్న ఫీలింగ్ ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన టేస్ట్ ఏజ్ ఎలిమినేట్ అయ్యాడు. టేస్ట్ ఏజ్ ఓటు కొద్దిగా పడవచ్చు పడకపోవచ్చు. ఓజీ చాలా మంది ఎలిమినేట్ అయ్యారు, వాళ్ళందరూ ఓట్లు గౌతమ్ పడవు. కానీ ఇక్కడ ఓజీ నుంచి ఎవరు ఎలిమినేట్ అయినా ఓటు మొత్తం నిఖిల్ పడతాయి. అట్లాంటి ఫేవర్ అయితే మన నిఖిల్కి పడే ఛాన్స్ ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుద్దో. టాప్ 3 అంటే టాప్ 3 కూడా చెప్పలేకపోతున్నాను. అవునండి, ఇప్పుడు మొన్నటి వరకు నబిల్ ఉండు, ఈసారి నబిల్కి ఏమైందంటే అసలు ఈ వారం గేమ్ ఏమీ అనలేదు. ఈ వారంలో ప్రేరణ మంచి గేమ్ అండి, అందరితో స్పోర్టింగ్ ఉంది. మన సంచాలికుడు కూడా చాలా బాగుంది. ఏమనుకుంటున్నా టాప్ 3 నబిల్ ఉంటాను. కానీ నబిల్ గ్రాఫ్ ఒక దెబ్బ పడిపోయింది అన్న. ఈ వీక్లో ఓన్లీ కొత్త ఏంటంటే ప్రజలకు అడుగుతుంది చూడు, నాకు ఓటేయండి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, అరే ఈయన మనోడు చాలా కష్టపడి పైకి వచ్చిన చెప్పే విధంగా సక్సెస్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు కూడా నబిల్ మన ప్రేరణ టఫే ఉందని చెప్పొచ్చు. నబిల్ ఉండొచ్చు, మేబీ ప్రేరణ ఉండొచ్చు. కానీ ఫస్ట్ అయితే నిఖిల్ ఉంటాడు, సెకండ్ గౌతమ్ ఉంటాడు, థర్డ్ నబిల్ అన్న ప్రేరణ ఉండొచ్చు. ఉంటే ప్రేరణ ఉండొచ్చు, లేకపోతే నబిల్ అని ఉండొచ్చు. ఇలా ఈ రకంగా అయితే ఫస్ట్ నిఖిల్, సెకండ్ మనది గౌతమ్, థర్డ్ నబిల్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ ఉంటే విష్ణుప్రియ ఉండొచ్చు అన్న. ఓకే, థ్యాంక్ యూ.